నమస్తే అండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకి చెల్లెకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటూ మీ వాళ్ళ సురేష్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, తిరువూరు నియోజకవర్గం. ఈరోజు రాష్ట్రంలో మహిళలకు కానీ బాలికలకు కానీ రక్షణ కరువై చాలా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలపై దాడులకి, హత్యలకి, అత్యాచారాలకు అడ్డగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం టోటల్గా చేతులు ఎత్తేసింది. ఈ చీకటి పాలన నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామని ప్రతి అక్క, ప్రతి చెల్లి ఎదురు చూస్తూ ఉన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎంతవరకు వైసీపీ నాయకుల్ని ఏ రకంగా అరెస్ట్ చేద్దామా, ఏ రకంగా హింస పెడదామా, వైసీపీ సానుభూతి పరులను ఏ రకంగా హింస పెడదామా, వైసీపీ సోషల్ మీడియా వారిని ఏ రకంగా హింస పెడదామా, వైసీపీలో యాక్టివిస్టు ఉండే నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఏ రకంగా ఇబ్బంది పెడదామా, అరెస్టులు చేద్దామా, వాళ్ళ మీద ఏమేమి కేసులు పెడదామా అన్న ఆలోచనే తప్ప అసలు మహిళలకి రక్షణ ఏది, బాలికలకి రక్షణ ఏది అని చెప్పి ఆలోచించే ఇది ప్రభుత్వంలో ఏ ఒక్కరికి లేదు. గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా ఆవేశంతో నేను ఇచ్చేస్తాను ప్రతి ఒక్క మహిళకి రక్షణగా ఉంటానని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. సుగాలి ప్రీతి విషయంలో ప్రతి మీటింగ్లోనూ సుగాలి ప్రీతి విషయం మాట్లాడారు. టోటల్గా మీ ప్రభుత్వం వచ్చింది. సుగాలి ప్రీతిని ఏం చేశారండి? కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా మీరు? పోనీ మీ ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్ళి పరామర్శించారా? సుగాలి ప్రీతిని ఎన్నికల వరకు వాడుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు. మహిళలకు నేనే రక్షణ, నేనే అన్నయ్య, నేనే తండ్రిని అన్నారు. గెలిచిన తర్వాత మీరు కానీ మీ ప్రభుత్వం కానీ సుగాలి ప్రీతి ఇంటికి వెళ్ళి కనీసం పరామర్శ చేశారా? వారిని ఆదుకున్నది జగన్ గారి ప్రభుత్వం. సుగాలి ప్రీతి గారికి కొంత అమౌంట్ నగదు రూపంలో సాయం చేసి 5 ఎకరాల పొలం ఇచ్చి, 5 ఎకరాల ఇంటి స్థలం ఇచ్చి, వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు ఈ విషయం సుగాలి ప్రీతి తల్లి గారే చెప్పారు. ఈ రకంగా రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ నిమ్మక నీరెత్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు